ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది సామ్‌సంగ్ గెలాక్సీ M34 5G మొబైల్‌కి. ఈవెన్ దో నేను ఈ వీడియోని లేట్‌గా పోస్ట్ చేస్తున్నా కూడా మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నానన్నమాట. ఎస్పెషల్‌గా ఈ మొబైల్ పరంగా. ఇంకా అప్‌డేట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్. ఇంకా ఫైల్ సైజ్ వచ్చేసి అరౌండ్ 312 MB అయితే ఉంది. వన్స్ ఈ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేసినట్లయితే ఈ మొబైల్‌లో ఇది నవంబర్‌కి అయితే అప్‌డేట్ అవుతుందన్నమాట. ఈవెన్ దో ఈ మొబైల్ మనకి 5 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్‌కి సపోర్ట్ చేసినా కూడా ఇది ఓన్లీ క్వార్టర్లీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎవ్రీ 3 months వన్స్ మాత్రమే ఒక కొత్త సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రిలీజ్ చేస్తారు ఈ మొబైల్ కి. మేబీ మీరు చాలా మంది అనుకుంటూ ఉంటారు 5 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచెస్ అంటే సో ఎవ్రీ మంత్ అయితే రిలీజ్ చేస్తారని. కాదనమాట, ఓన్లీ 3 months వన్స్ మాత్రమే ఈ మోడల్ కి అయితే వస్తుంది. నేనైతే ఈ మొబైల్ ని మా మదర్ కి అయితే ఇచ్చాను అండ్ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మోస్ట్లీ దాని బేసిక్ యూసేజ్ కి అంటే కాల్స్ కి అండ్ ఎక్కువగా యూట్యూబ్ లో వీడియోస్ దానికైతే యూస్ చేస్తుంటుంది అనమాట. ఇకపోతే ఈ అప్డేట్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఎటువంటి చేంజెస్ అయితే నోటీస్ చేయలేదు ఈ మొబైల్లో. గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ లేకుంటే డేటా క్లియర్ అయిపోవడం ఇంకా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ అయితే నేను నోటీస్ చేయలేదు అనమాట. అదే విధంగా ఎటువంటి బ్యాటరీ డ్రైన్ ఇష్యూ కూడా అయితే లేదు. నేను కొన్ని రోజులు వాడిన తర్వాత అయితే ఇది అప్డేట్ ఇస్తున్నాను. సో ఇదనమాట, ఎవ్రీ 3 months వన్స్ అయితే మీకు ఈ మొబైల్ అప్డేట్ అయితే వస్తుంది. నేనైతే వెయిటింగ్ లో ఉన్నాను అసలు ఈ సామ్సంగ్ అనేది ఈ 5 years ని ఎలా పుష్ చేస్తుంది అప్డేట్స్ అనేది ఈ మొబైల్ కని, అదే విధంగా వాళ్ళ ప్రామిస్ ని వాళ్ళు కాపాడుకుంటారా లేదా అని. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే సామ్సంగ్ S20 FE మొబైల్ కి అప్డేట్స్ అనేది మంత్లీ నుంచి క్వార్టర్లీకి అయితే షిఫ్ట్ చేశారనమాట. అంటే ప్రీవియస్ గా ఎవ్రీ మంత్ ఒక సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రిలీజ్ చేసేవాళ్ళు. తర్వాత లాస్ట్ అప్డేట్ నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే క్వార్టర్లీకి అయితే పుష్ చేశారనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మనం జనవరి మంత్ లో ఉన్నాం కాబట్టి జనవరిలో అయితే ఒక కొత్త అప్డేట్ అయితే వస్తుంది. వన్స్ ఆ మొబైల్ కూడా అప్డేట్ వచ్చినట్లయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను.